పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అణుబాంబులు కలిగిన ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దళాలు జూన్ 13న తెల్లవారుజామున ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మిసైళ్ల వర్షం కురిపించాయి. తెహ్రాన్ ప్రాంతంలో భారీగా పేలులు సంభవించాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇరాన్లోని డజన్ల కొద్ది న్యూక్లియర్ సైట్లు, మిలిటరీ బేసిన్లను టార్గెట్ చేస్తూ దాడులు జరిగినట్టు ఇరాన్ మిలిటరీ అధికారులు ప్రకటించారు. న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసినా కేవలం కొన్ని రోజుల్లోనే కనీసం 15 అణుబాంబులను తయారు చేసుకునే సత్తా తమకుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని అమెరికా అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ దాడికి అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. దాడులు వద్దని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలకు పాల్పడిందని తెలిపారు. దాడులపై ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు. ఏ సమయంలోనైనా ఇరాన్ దాడులు జరపవచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేస్తుందని తిప్పికొట్టేందుకు ఆర్మీ సిద్ధంగా ఉండాలని సూచించారు. యుద్ధం మొదలైన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని జెన్ష్మిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో మంతనాలు జరిపారు. ఇరాన్ దాడులకు దిగితే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో చర్చించారు. యుద్ధం మొదలైనట్లుగా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు కూడా మోగించారు అధికారులు.